హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లోనే సింపుల్గా శారీతో వరలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ది స్టూల్ వేసుకున్నాము. దానిపైన పీట పెట్టుకున్నాము. తర్వాత ఒక పెద్ద కలశం, దానిపైన ఒక చిన్న కలశం తీసుకొని దానిలో వాటర్ పోసి పసుపు కుంకుమ ఒక చిన్న రూపాయి కాయిన్ వేసామండి. తర్వాత మనం శారీ తీసుకొని మనము కుచ్చులు వేసుకోవాలండి. అంటే మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా పెడతామో అలా మొత్తం పెట్టుకోవాలి. లాస్ట్ కొంగు మాత్రం వదిలేయాలండి. అంతవరకు పెట్టుకొని మనం పిన్నీస్ పెట్టుకొని ఇప్పుడు ఈ కలశానికి అటు సైడు కొంచెం ఇటు సైడ్ కొంచెం వచ్చేలా ఇలా కుర్చీలు పెట్టాలండి. ఈ కుర్చీలు పెట్టి మనం ఒక పురికోస వచ్చేసి కట్టేసేయాలండి. మన దగ్గర వడ్డానం ఉంటే నడుముకు వడ్డానం లాగా పెట్టేయాలండి. ఆ తర్వాత కుచ్చుళ్ళు మళ్ళీ ఇలా చేసి వీటిని వచ్చేసి ఒక స్టిక్ అడ్డంగా కట్టి ఒక సైడ్ నుంచి ఒకలా వేసి మళ్ళీ రివర్స్లో కొంగు ఇంకో సైడ్ నుంచి వేయాలండి. చూడండి, ఇలా వేయాలి. ఆపోజిట్ వేలో వేసి మళ్ళీ దీనిపైన ఇప్పుడు మనం కావాల్స్తే వడ్డానం పెట్టుకోవచ్చు. దీనిపైన పురికోస కట్టి ఇది వచ్చేసి మనం పట్టు శారీలో 2 కలర్స్ ఉంటాయి కదండి, మల్టీ కలర్స్, అట్లాంటి టైప్స్కి బాగుంటుందండి. కింద ఒక కుర్చీలు వస్తాయి, పైన ఒక కుర్చీలు, డబల్ లేయర్ శారీ అని అంటారు. ఇది చూడండి, శారీ ఇలా ఓపెన్ చేసి మేము ఇలా చేతులతో పట్టుకొని కుచ్చుళ్ళు ఇలా పెట్టుకొని మధ్యలో పిన్నిస్ పెట్టామండి. ఇలా పెట్టి మేము తయారు చేసుకున్నామండి. అదో సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు చూడడానికి అంత కుచ్చిళ్ళు వస్తాయి. మధ్యలో పిన్ పెట్టుకొని ఇలా మనం ఇంకా ఐరన్ చేసుకుంటే మనం ఎలా పెడితే అలా వస్తుందండి అమ్మవారికి. చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, లాస్ట్ ఫైనల్ ఇలా ఉంది. మనం ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి. మనం శారీని అయితే ఐరన్ చేసుకుంటే ఇంకా మనకి చాలా బాగా వస్తుంది. మన దగ్గర ఉన్న డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తారు.